సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉద్రిక్తత 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సిఐ దురుసు ప్రవర్తన రంగంలోకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకు వెళ్లిన వైనం పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూత్ పురాణం అందుకున్నారు. తన కాలర్ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. సిఐ శివకుమార్ ఇక్కడికి రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయటానికే సిఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కి పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సినిమా హీరో అనుకుంటున్నాను పోలీస్ నా నేను అపోజిషన్ కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయరు గల్లబట్టినంత ధైర్యం ఉందా సిఐకి నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు ఊకో సీఎని ఊకొన్నాను ఆ సంగతి తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు అరే హోంగాడు పాపకు పైదా ఒక అమ్మగాయ ఉంటున్నా రాదా నాకు. మనం బ్రేకింగ్ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం. జగ్గారెడ్డి కోపంతో ఊగిపోతున్న తీరు మనకు కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కి చేరుకున్న ఆయన స్థానిక సీఐపై ఓవర్ యాక్షన్ చేసిన హోంగార్డుపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉద్రిక్తత 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సిఐ దురుసు ప్రవర్తన రంగంలోకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకు వెళ్లిన వైనం పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూత్ పురాణం అందుకున్నారు. తన కాలర్ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. సిఐ శివకుమార్ ఇక్కడికి రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయటానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కి పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సినిమా హీరో అనుకుంటున్నాను పోలీస్ నా నేను అపోజిషన్ కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయరు గల్లబట్టినంత ధైర్యం ఉందా సిఐకి నాకు తెలుసా నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు ఊకో సీఎని ఊకొన్నాను ఆ సంగతి తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు అరే హోంగాడు పాపకు పైదా
ఒక అమ్మగా అయ్యే ఉంటున్నా రాదా నా కొడుకు. మనం బ్రేకింగ్ న్యూస్ విజువల్స్ లో చూస్తున్నాం. జగ్గారెడ్డి కోపంతో ఊగిపోతున్న తీరు మనకు కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కి చేరుకున్న ఆయన స్థానిక సీఐపై ఓవర్ యాక్షన్ చేసిన హోంగార్డుపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.